అనేక సందర్భాల్లో ఈ ఎండిపోయిన భూమి మీద పరలోకము నుంచి దేవదేవుడు వర్షమును, ఆశీర్వాద వర్షాన్ని వర్షింపజేశాడండి. ఎన్నోసార్లు ఎండిపోయిన ఈ బ్రతుకు, జీవము లేని బ్రతుకు, ప్రాణము లేని బ్రతుకు, ఇంతే ఈ జీవితం అనుకున్న ఈ బ్రతుకు, నెరల విడిచిపోయిన ఈ బ్రతుకు, సారము లేని ఈ బ్రతుకు, ఏమి చేస్తున్నా ఫలము లేనటువంటి బ్రతుకు, ఏ విత్తనం వేసినా ఫలించక చచ్చిపోతూ, విఫలమైపోతూ, నాశనమైపోతున్నటువంటి ఈ బ్రతుకులో పరలోకం నుంచి దేవుడు ఆశీర్వాద వర్షం కురిపించాడు ఈ భూమి మీద. ఈ భూమి త్రాగిన తర్వాత ఫలములు ఫలించవలసిన ఈ భూమి ఫలములు ఫలించకపోతే ఎంత దారుణం. అన్ని రకముల రుచి చూద్దాం. ఎండిపోయినప్పుడు పరలోకము నుంచి దైవాశీర్వాద సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదపు వర్షం అనుభవించావు. నీవు ఫలాలు ఫలించావు, తిన్నావు, అనుభవించావు. ఇప్పుడు మర్చిపోయావు. నీవు దేవుని ఆవేదన అదే. మీ ఆత్మలకు లంగరులు వేయండి అంటాడు ఆయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహించగలిగిన వాడేవాడు. నిమిషానికి ఒకలాగా నీ హృదయం నీకు ఆలోచన చెప్తా ఉంటుంది. నిమిషానికి ఒకలాగా నీ మనసును నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ శరీరములకు, ఆత్మకు విరోధముగా ఇప్పుడు పోరాటము, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. శరీరమేమో దేవునికి విరోధంగా నడిపిస్తుంది, ఆత్మ దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. ఈ ఆత్మ ఇటు అటు కొట్టుకుని పోకుండా ఉండాలంటే చేయవలసిన 4 కార్యాలు నేనేమంటానంటే, అందులో మొట్టమొదటి వేయవలసిన లంగరు ఏమిటంటే దేవుని మాటకు లోబడుట అనే లంగరు.